చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో టమాటా రైతులు కుదేలవుతున్నారు. చేతికందిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో లాభోదిబోమంటున్నారు. 6 నెలల పాటు వేల ఎకరాల్లో పండించిన పంట నేలపాలవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పడమటి మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున టమాటో పంటను సాగు చేస్తారు. వేల ఎకరాల్లో లక్షల టన్నులను పండిస్తూ ఈ పంటను డిమాండ్ను బట్టి పక్క రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా సప్లై చేస్తారు. ప్రస్తుతం వారు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తమ కష్టాన్నంతటినీ రోడ్డుపాలు చేస్తున్నారు. టమాటా కాస్త నాణ్యత లోపించడంతో కనీసం కూలి కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము రేట్లు ఏమాత్రం చిక్కలేదు. 3 నెలలకు ముందు 70 రూపాయలు 80 రూపాయలు ఉన్న టమాటో ఇప్పుడు బాక్స్ చూస్తే 10 రూపాయలతో 50 రూపాయలతో వచ్చేసినది. గరిష్టంగా 2 రూపాయల నుంచి 3 రూపాయలు కూడా లేని పరిస్థితి ఉంది. ఎకరాకి తక్కువ అన్నా కూడా 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈసారి దిగుబడి కూడా అంత బాగా వచ్చింది. దిగుబడి వచ్చినప్పటికీ ధరలు ఏమాత్రం లేదు. ఇక చూసుకుంటే కన్నా మొత్తము దున్ని కూలోళ్ళు మందులు అంతా చేరి 2.5 లక్షల రూపాయలు ఖర్చు ఒక ఎకరాకు వస్తుంది. అట్లా 1.5 ఎకరాకి దాదాపు 5 లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను. పెట్టుబడి వస్తుందా అంటే పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి మాకు రైతులకు ఉంది. మీరు చూసుకుంటే కన్నా ఇప్పుడుండే దీనికి 5 రూపాయల నుండి 25-30 రూపాయలు ప్రజెంట్ బజార్ పోతా ఉంది. ఇంక మన అనంతపూర్లో ప్రభుత్వము యాడ్ పెట్టి కొంతమేర కొనింది. అట్లా వీకోటలో కానీ మదనపల్లిలో కానీ పొలంనేరులో కానీ ప్రభుత్వము కొంటే ఏమైనా గిట్టుబాటు ధర కలిగిస్తే రైతులు మేము పెట్టిన పెట్టుబడులైనా మా చేతికి వస్తాయని ప్రభుత్వాన్ని ఆదుకోమని కోరుకుంటా ఉన్నాము. గత ఏడాదితో పోల్చుకుంటే మే, జూన్ నెలల్లో టమాటో ధరలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు అధికంగా ఈ పంట సాగు చేశారు. కానీ ఏప్రిల్ మాసంలో మాత్రం టమాటా ధరలు ఏమాత్రం లేకపోవడంతో వేసిన పంటలకు పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదని రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ప్రభుత్వాలు మారినా రైతులను మాత్రం పట్టించుకునే నాదుడే లేడని వాపోతున్నారు. ఇకనైనా టమాటాకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని రైతన్నలు కోరుతున్నారు. మదనపల్లి మండలం. నేను టమాటా రైతుని. మేము టమాటా పంటను పండించడానికి ఎకరాకి 2 నుంచి 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2.5 లక్షల రూపాయలు ఎకరాకి ఖర్చు పెట్టి టమాటా పంటను ఏ గ్రేడ్ కాయలు తీసుకొని మార్కెట్కి వచ్చినా ఈరోజు టమాటా కేవలం 2 రూపాయలు 3 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. 2 రూపాయలు 3 రూపాయలు అమ్మితే మా 2 లక్షల రూపాయలు ఎప్పుడు వస్తుంది? మేము ఏమి కావాలా? ఈ ప్రాంతంలో టమాటానే ఎక్కువ ఆధారిత పంటగా మాకుంది. కానీ ఈరోజు రైతుకి టమాటా రైతు అనేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి టమాటా రైతుకు ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశ ప్రజానికానికి ఏ ఒక్కరు కూడా రాకూడదని రైతుగా మేము కోరుకుంటున్నాం. టమాటా పంటకి ప్రతి ఒక్కటి కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చేటివే ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే దానికి వాడేటువంటి కట్టి పుర్రి వేసేటువంటి మల్చింగ్ పేపర్ కట్ నుంచి మేము ధర పెట్టి కొనుక్కొని వస్తే మేము పండించిన పంటకి ఏమాత్రం ధర లేదంటే ఈ దేశంలో రైతు ఉండాలా పోవాలా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రైతుకు ఉన్నటువంటి కష్టం ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీర్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రైతు కష్టాన్ని ఈ దేశంలో ఏ ఒక్క ప్రజానికానికి కూడా రాకూడదనేసి